హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఇదేమో నా సంక్రాంతి సిరీస్లో ఎపిసోడ్ 3. సో ఇది భోగికి ముందు రోజు రికార్డ్ చేసిన వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ మా పెద్దత్తయ్య వాళ్ళ కూతురు, అల్లుడు అండ్ వాళ్ళ పాప వచ్చేసారు. సో మా రుత్తుకి మంచిగా ఆడుకోవడానికి వాళ్ళ అక్క వచ్చేసింది. సో ఇక్కడ భోగి రోజే కాదు, ఎవ్రీడే ఇలా మంట వేసుకునే వాళ్ళం అనమాట. చలి ఎక్కువ ఉండడం వల్ల ఇలా మంట వేసుకొని కొద్దిసేపు, అంటే 8-8:30 అయితే కానీ ఎండ వచ్చేది కాదు. అప్పటిదాకా ఫుల్ చల్లగా ఉండేది. అందుకని కొద్దిసేపు ఇలా మంట వేసుకొని మంట చుట్టూ కూర్చునే వాళ్ళము. తర్వాత ఇంకా అదే మంటకి చుట్టూ రాళ్ళు పెట్టేసి అదే పొయ్యిలా చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ పొయ్యి మీదే అన్నమాట. లాస్ట్ తెచ్చుకున్నావా నువ్వు? చెప్పు, తెచ్చుకోలేదా? పొద్దునే చెప్తుండే పడుకుందా? ఇప్పుడే మేము అందరం లేచింది. ఇది చూడు, దాని వీడియో కోసం చూడవే. అయ్యో రామ, కుకింగ్ మాస్టర్. మా అత్తయ్య గారండి జాంకాయ తింటుందండి. అగో జాంకాయ ఇంకొకటి ఎవరికన్నీ రెండు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమో పోహా చేశారు. సో మేము బ్రేక్ఫాస్ట్ తినేసి ఎదురుగా ఒక పెద్ద రేగికాయల చెట్టు ఉంది. నెక్స్ట్ డే భోగి కాబట్టి భోగి పళ్ళు పోద్దామని చెప్పి రేగికాయలు ఏరుకొచ్చుకుందామని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట అందరము. ఆ చెట్టుకేమో ఫుల్గా కాయలు ఉంటాయి. అసలు సగం కాయలు అయితే కిందే రాలి పడి ఉంటాయి. చెట్టు మీద ఎక్కి కోయడం కష్టం, కానీ కింద రాలి పడున్న కాయలే బాగుంటాయి. సో అవి వీలైనంత వరకు అందరం వెళ్ళి అవి ఏరుకొని వచ్చేసాము. ఆమెకి రావాలని ఉంది. నాటుకోడి మేక ఈరోజు అంతా దుందాం. రేపు మేక. చికెన్ అంటే మోతది. నేను వీడియో నాకేదే నాకు ఇంకోసారి నాకు కారం చెప్పేదా? నువ్వు కానీ అన్న 3 రోజుల నుంచి ఒకటే ప్యాంట్, ఒకటే టీ షర్ట్. ఉడికింది, డ్రై అయ్యి మసాలా నేను మా అన్న స్నానమే చేయడు అసలు. ఇది చికెన్ వాడు ఉంటాడు చూడు, చికెన్ కోడిని వాడు చెప్తాడు చూడు, 13 ఏళ్ళు స్నానం చేయలేదు. అవును, అంటే మా మామ 10 రోజులు స్నానం చేయడు. కొద్దిగా చాలు. ఇదేమో మటన్ మా మర్ది గారి చేతితో వండుతున్న. లేదు మా చెల్లి వంటది. ఎవరు? దీక్షనా? సారీ, అయితే మా ఆడబిడ్డ చేతి వంట మటన్. బ్రోకి వాల్యూ రా. అది మా అన్న ఎక్కడ కూడా నాకాలి ఇప్పుడు. ఇందులో ఏమి లేదు నాకడానికి. ఇందులో ఏమి లేదండి నాకడానికి. నాకుతాడు ఆయన, నాకుతాడు, మీకోసం నాకుతాడు ఆయన, నాకాడు. సరిపోయిందా అన్న? అటు కాలుతుంది స్వామి. అబ్బా ఇది ఓకేనా?
ఆడే అదిగో చాలింగా మొత్తం డ్రై కానియాల మసాలా సరిపోయింది లేదా చూడండి. అంతా డ్రై కావాలా నాని. అబ్బా చికెన్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. బాగుందా? నువ్వు తిప్పమ్మా, నువ్వు ఎన్నిసార్లు తిప్పుతావు నేను చూస్తా. ఇప్పుడు ఎన్నిసార్లు తిప్పా అటు జరిపి ఇటు జరిపి నేనేమో ఇది పచ్చిగా ఉందని తిప్పా. ఆ పచ్చి చూడడం మేము అంతే వెళ్ళిపోద్ది. దినేష్ చెప్తాడు నిజం అంతే. భోగి ముందు రోజేమో సండే వచ్చింది. సో ఇదేమో సండే స్పెషల్ అన్నమాట. మటన్, చికెన్ అండ్ చపాతీస్. అక్కడ చపాతీస్ కంపల్సరీ నాన్ వెజ్లోకి. సో రైస్ తినే వాళ్ళకి రైస్ వండేసి, చపాతీస్ తినే వాళ్ళకి చపాతీస్ చేసేస్తున్నాం అన్నమాట. అండ్ ఆ రోజేమో మా పెద్దనాన్న, అన్న, వదిన వచ్చారు. వాళ్ళు కూడా ఉండేది మహారాష్ట్రలోనే, బట్ ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉంటారన్నమాట. సో ఆ రోజు లంచ్కి వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇక్కడ అందరం కూర్చొని మంచిగా మాట్లాడుకొని కబుర్లు చెప్పుకుంటూ చపాతీస్ చేసేసుకొని మొత్తం అయిపోయాక అందరం కలిసి లంచ్ చేసేసాము. సో లంచ్ అయిపోయాక ఈవినింగ్ ఏమో అరిసెలు చేసుకోవాలని డిసైడ్ అయ్యామన్నమాట. సో అరిసెలు చేసుకోవాలని ప్రీవియస్ డేనే బియ్యం నానబోసాము. సో ఆ బియ్యము వెళ్ళి పట్టించుకురావాలి, ఊర్లోకి వెళ్ళి పట్టించుకురావాలి. సో ఫస్ట్ అయితే త్వరగా తినేస్తే త్వరగా వెళ్ళి బియ్యం పట్టించుకొని వస్తే అరిసెలు అంటే చీకటి పడే లోపే అరిసెలు చేసేసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాము. బట్ అందరూ తిని ఆ బియ్యం పట్టించుకురావడానికి వెళ్ళి కదలడానికి లేట్ అయిపోయింది. సో అరిసెలు చేసేసరికి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసరికి 7 or 8 అయిపోయింది. ఇది అమ్మ తాత ఇదిగో ప్లేటు. ఓకే సత్తి అంతకంటే లోటు ఏమి లేవు. చిన్న చిన్న ఓకే చిన్న చిన్న స్లోగా ఏడు గారు. లంచ్ చేసేసాక మా పెద్దనాన్న, అన్న, వదిన వెళ్ళిపోయారన్నమాట. సో అప్పటికే ఈవినింగ్ 4 అయిపోయింది. ఇంకొక 1 hour అయితే చలి స్టార్ట్ అయిపోతుంది. సో అందరం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాక్ దాకా వచ్చేసాము. ఆ వాక్ దగ్గర ఒక సైడ్ చూస్తే వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట, నీట్గా. సో కొద్దిసేపు అక్కడ కూర్చొని ఆడుకొని వెళ్దామని చెప్పి ఫస్ట్ అయితే మేము వచ్చిన వాళ్ళము ఇక్కడ కూర్చొని ఉన్నాము. మా వెనక కొంతమంది వచ్చారు, వాళ్ళని రమ్మంటే చాలాసేపు రాలేదు. వాటర్ ఇలా బాగా క్లియర్గా ఉన్నాయి, మంచిగా ఆడుకోవచ్చు అని చెప్తే ఇదిగో వీళ్ళందరూ అక్కడే నిలబడి చూస్తున్నారు అన్నమాట, రావాలా వద్దా అని చెప్పి. ఇంకా మేము రండి రండి అని ఫోర్స్ చేసేసరికి ఫస్ట్ మా ఋతు రావాలని కాల్ చేసింది. ఇంకా అలా అందరు వచ్చేసారు. ఏం కాదులే ఋతు, సూపర్ ఉంది. ఏం బుడదకోడలేదు, ఏం బుడదకోడలేదు, రావే పిచ్చి బాగుందా. అరే రమ్మని ఋతు నాన్న టమ్ 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 అని వెళ్తాయి. ఫ్రాక్ తడుస్తున్నా అది చూడట్లేదు. చూడు చూడు అలా కాదు, చిట్టి చిట్టి జ్ఞాపకాలు. కూస్తా చూడు, అది కూడా చూస్తా ఉంది కదా అమ్మా. రుత్తి నానం మీద
వాళ్ళు వెళ్ళి బియ్యం పట్టించుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. మేము ఆ లోపు కొద్దిసేపు వాగులో ఆడుకొని వచ్చేసాము. ఇంక ఇక్కడ స్టార్ట్ చేసేసరికి 7 అయిపోయింది. ఫస్ట్ అయితే బెల్లం పాకం కోసం రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా బెల్లం వేసి ఫస్ట్ కరిగించడానికి మా అన్న తెగ కష్టపడిపోతున్నాడు పొయ్యి దగ్గర కూర్చొని. అండ్ ఒక పక్క ఇలా అరిసెలకి రెడీ చేసుకుంటుంటే ఇంకో పక్కేమో డీజే పెట్టి మా ధను అండ్ ఋతు డాన్స్లు వేసుకుంటున్నారు అనమాట. సో పాకం రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ పిండి వేసి ఉంటలు లేకుండా కలిపేస్తున్నాము. అండ్ దీని తర్వాత ఇంకా మా అన్న పొయ్యికంతా మొత్తం తిప్పి దిష్టి తీసేసి అరిసెలు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఆ రోజు డిన్నర్కి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కర్రీసే ఉన్నాయి. అండ్ నైట్ కొంచెం రైస్ వండుకుంటే సరిపోతుందని చెప్పి అరిసెల దగ్గర మాకు ఆల్మోస్ట్ నైట్ 12 అయిపోయింది అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ సాంగ్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఒక పక్క సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూనే అరిసెలు చేసుకున్నాము. ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే నేను ఇక్కడ పెట్టలేను బికాజ్ ఆఫ్ కాపీరైట్ ఇష్యూస్. నేను ఇవే వీడియోస్ షార్ట్స్లో పోస్ట్ చేసేస్తాను. సో చూసేయండి. మా సంక్రాంతి సిరీస్ మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. సో నెక్స్ట్ సంక్రాంతి సిరీస్లో మా భోగి, సంక్రాంతి అండ్ కనుమ వ్లాగ్స్ కూడా వచ్చేస్తాయి. ఇవాళకైతే ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.